మనం ఇప్పుడు డిజిటల్ యుగంలో ఉన్నాం. మన జీవితం మొత్తం ఇంటర్నెట్తో అనుసంధానం అయిపోయింది. పీల్చే గాలి, తినే ఆహారం, చదువుకునే చదువు, ఆరోగ్యం ఇవన్నీ మనిషికి ఎలా ప్రాథమిక హక్కులో ఇది కూడా ఒక బేసిక్ హ్యూమన్ రైట్ అయిపోయింది. రైట్ టు యాక్సెస్ టు ఇంటర్నెట్. దీనికి సంబంధించి చాలా దేశాలు, ఉదాహరణకి ఎస్టోనియా, స్వీడన్, కెనడా, జర్మనీ, గ్రీస్, మెక్సికో ఇటువంటి దేశాల నుంచి కూడా రైట్ టు యాక్సెస్ టు ఇంటర్నెట్ ఇస్ ఎ ఫండమెంటల్ రైట్ అని చెప్పి ఉద్ఘాటిస్తున్నారు. రైట్ టు యాక్సెస్ టు ఇంటర్నెట్ ప్రస్థానం ఒకసారి గమనిస్తే 2016లో యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ఒక తీర్మానాన్ని పాస్ చేశారు. ప్రమోషన్, ప్రొటెక్షన్ అండ్ ఎంజాయ్మెంట్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఆన్ ఇంటర్నెట్. అంటే అంతర్జాలం పైన మన యొక్క మానవ హక్కుల్ని ప్రొటెక్ట్ చేసుకోవడం ఒక బేసిక్ రైట్ అని చెప్పి 2016లో ఐక్యరాజ్య సమితి ఒక తీర్మానం ద్వారా ఉద్ఘాటించిందనమాట. 2017లో కేరళ ప్రభుత్వం మొట్టమొదటి రాష్ట్రం భారతదేశంలో రైట్ టు యాక్సెస్ టు ఇంటర్నెట్ ఇస్ అ బేసిక్ హ్యూమన్ రైట్, కనీస మానవ హక్కు అని చెప్పి 2017లో కేరళ రాష్ట్ర ప్రభుత్వం డిక్లేర్ చేసింది. 2019లో కేరళ హైకోర్టు ఫహీమా షిరీన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళలో రైట్ టు ఇంటర్నెట్ యాక్సెస్ ఇస్ అ ఫండమెంటల్ రైట్ అండ్ ఆల్సో ఇట్ కమ్స్ అండర్ రైట్ టు ఎడ్యుకేషన్ అని కూడా చెప్పిందనమాట. దాంతోపాటు అనురాధ బాసిన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో 2020 మీకు తెలుసు, జమ్మూ కాశ్మీర్లో ఆ టైంలో చాలాసార్లు ఇంటర్నెట్ని డిస్రప్ట్ చేశారు, ఇంటర్నెట్ని ఆపేశారు. ఆ టైంలో సుప్రీంకోర్టు కూడా చెప్పింది యాక్సెస్ టు ఇంటర్నెట్ ఇస్ అ ఫండమెంటల్ రైట్ అని చెప్పి. మనం ఫహీమా షెరీన్ కేసు కానీ అనురాధ బాసిన్ కేసు కానీ గమనిస్తే కనుక ఆర్టికల్ 19 రైట్ టు ప్రొఫెషన్, అలానే ఆర్టికల్ 19లో రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఆర్టికల్ 21A రైట్ టు ఎడ్యుకేషన్, ఇవన్నీ కూడా ఆర్టికల్ 19, 21, 21A ఇవన్నీ కూడా దీనిలో వస్తాయి అనమాట. అంటే ఆర్టికల్ 19లో రైట్ టు ప్రొఫెషన్, ఎక్స్ప్రెషన్, ఆర్టికల్ 21లో పర్సనల్ లిబర్టీ కింద యాక్సెస్ టు ఇంటర్నెట్ అండ్ ఆర్టికల్ 21Aలో రైట్ టు ఎడ్యుకేషన్ కూడా దీనిలో భాగమై ఉంటుంది అనమాట. అయితే భారతదేశంలో ఇంటర్నెట్ అందరికీ ఒకే విధంగా అందుబాటులో లేదు. డిజిటల్ డివైడ్ చాలా ఎక్కువ ఉంది. అసలు డిజిటల్ డివైడ్ అంటే ఏంటి? డిజిటల్ డివైడ్ అంటే అర్బన్, ఎడ్యుకేటెడ్, హై క్లాస్ ఇండియన్స్కి ఇది ఎక్కువగా అవైలబుల్గా ఉంది, గ్రామీణ ప్రాంతాల్లో చదువుకున్న వాళ్ళకి తక్కువగా అవైలబుల్గా ఉంది, ఇది అవేర్నెస్ తక్కువ ఉంది అని చెప్పి. ఈ డిజిటల్ డివైడ్ని పూడ్చడానికి ముఖ్యంగా స్కూల్స్లో కానీ, గవర్నమెంట్ ఆఫీసెస్లో కానీ, గ్రామీణ ప్రాంతాల్లో కానీ వాళ్ళకు కూడా రైట్ టు యాక్సెస్ టు ఇంటర్నెట్ ఇవ్వడానికి కేరళ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఒక ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసింది. అదే కేరళ ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్. ఆ ప్రాజెక్ట్ అనేది భారతదేశంలో చాలా యాక్సెస్ టు ఇంటర్నెట్ కార్యక్రమాలు ఉన్న కేరళ రైట్ టు ఇంటర్నెట్ అనేది బేసిక్ హ్యూమన్ రైట్ గా గుర్తించి ఇటువంటి ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి అందరికీ యూనివర్సల్ యాక్సెస్ టు ఇంటర్నెట్ అనేది అందరికీ అందుబాటులో తేయడానికి కేరళ ఈ ప్రయత్నం మొట్టమొదటిసారిగా చేసి అది బేసిక్ హ్యూమన్ రైట్ గా డిక్లేర్ చేస్తుంది. ఈ డిజిటల్ డివైడ్ కి ప్రధానమైన కారణం డిజిటల్ లిటరసీ సరిగ్గా లేకపోవడంతో పాటు అసలు ఇంటర్నెట్ సర్వీసెస్ అనేవి ఎక్కువగా ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉండటమే. ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్స్ ఇవ్వటం కానీ, టవర్స్ ఏర్పాటు చేయటం కానీ, ఇట్లా చాలా అంశాలు ఇప్పటి వరకు కూడా ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉన్నాయి. దాంతో వాళ్ళకి గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా ఎక్కడైతే ఇంటర్నెట్ యాక్సెస్, ఇంటర్నెట్కి ఖర్చు తక్కువ ఉంటుందో ఆ ప్రాంతాల్లో కనుక వీళ్ళు ఇస్తే వాళ్ళకి అంత లాభసాటి వ్యవహారంగా ఉండదన్నమాట. దాంతో ప్రైవేట్ వ్యక్తులు ఎక్కువగా అర్బన్ ఏరియాస్లో ఎక్కడైతే వాళ్ళ ప్రాఫిట్స్ వస్తే అక్కడే ఇంటర్నెట్ సదుపాయాల మీద ఫోకస్ చేశారు. అయితే కేరళ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ఇది ఒక ప్రాథమిక హక్కుగా భావించింది కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఊర్లో, ప్రతి కుటుంబానికి, ప్రతి విద్యా సంస్థకి, ప్రతి గవర్నమెంట్ ఆఫీస్కి, అంటే రాష్ట్రం మొత్తం ఇంటర్నెట్ యాక్సెస్కి ఒక రైట్గా ఇవ్వాలనే ఉద్దేశంతో కేరళ ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్ అనేది క్రియేట్ చేసింది. దీనిలో డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తిగా ఇవ్వడంతో పాటు కోర్ డిజిటల్ ఆర్కిటెక్చర్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతుంది. అంటే ఎక్కడికక్కడ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్తో కనెక్ట్ చేయడం, టవర్స్ ఏర్పాటు చేయడం, ప్రతి ఊరికి, ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ సదుపాయాన్ని ఫాస్ట్గా అందించాలనే ఉద్దేశంతో కేరళ ఈ విధంగా ప్రయత్నాలు మొదలెట్టింది. కేరళ ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్ ప్రాజెక్టు దాదాపు 1611 కోట్లతో కేరళ ప్రభుత్వం స్టార్ట్ చేస్తోంది. ఇది ఒక జాయింట్ వెంచర్ అనమాట. కేరళ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్ మరియు కేరళ స్టేట్ ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ వీళ్ళందరూ కలిసి దీన్ని జాయింట్ వెంచర్లా డెవలప్ చేస్తున్నారు. యాక్చువల్గా ఈ ప్రాజెక్టు 2017లో అనౌన్స్ అయినప్పటికీ వర్క్ 2019లో స్లోగా స్టార్ట్ అయింది. ఇప్పటి నుంచి ఈ ప్రాజెక్టు కొత్తగా ఊతమందుకుంటోంది. కేరళ ప్రభుత్వం ఎప్పుడైతే ఇది కనీస మానవ హక్కుగా గుర్తించిందో మొట్టమొదటిసారిగా దీన్ని మొత్తం అంటే ఒకటేసారి అన్ని ప్రాంతాలకు, అన్ని గ్రామీణ ప్రాంతాలకు చేయలేరు కాబట్టి ఒక టార్గెట్ ఓరియంటెడ్గా ఫేజ్ బై ఫేజ్ ఈ ప్రోగ్రామ్ని గవర్నమెంట్ తీసుకెళ్తోంది. ఈ కేరళ ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్ మొదటి దశలో భాగంగా కేరళ ప్రభుత్వం కనెక్టివిటీ దాదాపు 30,000 ప్రభుత్వ ఆఫీసులు, 14,000 BPL ఫ్యామిలీస్కు ఇవి ముందుగా అందించాలని ఆశిస్తోంది. దాంతోపాటు దీని ఇంటర్నెట్ స్పీడ్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి 10 Mbps నుంచి 10 Gbps వరకు ఈ స్పీడ్ ఉండబోతుందని కూడా ప్రకటించింది. దీంతో పాటు
మొబైల్ ఫోన్ క్వాలిటీ కూడా, కనెక్టివిటీ క్వాలిటీ కూడా పెరుగుతుంది. ఎక్కువ టవర్స్ కట్టబోతున్నారు. 5G టెక్నాలజీస్ కూడా దీనిలో ఇంక్లూడ్ చేసే ఉద్దేశంతో కేరళ ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. స్థూలంగా ఈ కేరళ ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్ KFON ప్రాజెక్ట్ యొక్క లక్ష్యాలు ఏంటంటే డిజిటల్ డివైడ్ ని తగ్గించడం. అంటే అర్బన్ రూరల్, గ్రామీణ ప్రాంతాలు పట్టణ ప్రాంతాల మధ్య ఈ డిజిటల్ డివైడ్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించడం. రెండోది గవర్నెన్స్ ఆబ్జెక్టివ్స్ ఫుల్ఫిల్ చేయటం, బెటర్ గవర్నెన్స్ తేవటం అనమాట. తర్వాత నాలెడ్జ్ బేస్డ్ ఎకానమీ డెవలప్ చేయటం. ఈ మూడు కూడా ఈ యొక్క కేరళ ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్ వల్ల జరిగే ప్రయోజనాలు, దాని యొక్క ఆబ్జెక్టివ్స్ అనమాట. అయితే దీనికి సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో పర్టికులర్గా ఫోకస్ చేయబోతున్నారు. ముఖ్యంగా పూర్కి ఇది చాలా హెల్ప్ అవబోతుంది అనమాట. వాళ్ళని అప్లిఫ్ట్మెంట్లో అవేర్నెస్ క్రియేట్ చేసే విధానంలో, వాళ్ళ యొక్క నాలెడ్జ్లో, వాళ్ళ యొక్క సర్వీసెస్ అందించడంలో కూడా ఈ ప్రాజెక్టు చాలా హెల్ప్ అవుతుంది.